అందుకే కొంతమంది ఏం చేశారంటే మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించారు కదా సార్, ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవద్దురా అనే ఒక సాంగ్ రాశారు. అది నాకు ఎందుకంటే నేను పాటలు వాడాను కాబట్టి మాటల రూపంలో చెప్తున్నాను సార్. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. నింగి ఎంత గొప్పదైన ఎగురుతున్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువవునురా, సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదవునురా, పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసురు సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా, గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా, నిషావిశాలం ఎంతసేపురా, ఉషోదయాన్ని ఎవ్వడాపురా, రగులుతున్న గుండెగూడ సూర్యగోళ వంటిదేనురా, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, అడుగడుగున జీవితాన నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదురా, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యమేదిరా, ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను, నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టురా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి. మహానుభావుడు సిరివెన్నెల గారు రాసినటువంటి అద్భుతమైన పాట సార్. అంత బాగా రాసిన ఆయన పాడడం కూడా మీరు అలాగే పాడుతున్నారు. సార్